హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డే 1 బిగ్ బాస్లో ఏం జరిగిందో ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఏంటంటే ఇందులో చాలా గొడవలు ఉన్నాయి, కొంతమంది బుజ్జగించారు, కొంతమంది ఏడ్చారు. అవన్నీ ఇంట్రెస్టింగ్గా మనమైతే ఈరోజు మాట్లాడుకుందాం. డే 1 బిగ్ బాస్లో ఏం జరిగిందంటే ఫస్ట్ మనకు స్టార్టింగ్లోనే సెలబ్రిటీలకి కామనర్స్ అనేది ఒక్కొక్క పని అయితే అప్పచెప్పారు. ఈరోజు బిగ్ బాస్ అనేది వాటిని మార్చే అధికారం అయితే కామనర్స్కి ఇచ్చారు. వీలుంటే వాళ్ళనే ఉంచవచ్చు, లేదంటే తీసేయవచ్చు అని చెప్తే కామనర్స్ దానికి అంగీకరించి ఒక్కొక్కరు ఎవరెవరికి పనులు అప్పగించారో చూద్దాం. ఫస్ట్ అయితే కళ్యాణ్ అయితే ఫ్లోరాకి స్టార్టింగ్లో అయితే వాష్రూమ్ క్లీన్ చేయమని చెప్తే ఇప్పుడు ఆమె మంచిగా చేస్తుందని చెప్పి కళ్యాణ్ ఫ్లోరాకే ఈసారి కూడా వాష్రూమ్ క్లీన్ చేసే బాధ్యత అయితే ఆమెకి అప్పచెప్పాడు. సెకండ్ది మాస్క్ మ్యాన్ గార్డెన్ క్లీన్ చేసే బాధ్యత అయితే ఇమాన్యుల్కి స్టార్టింగ్లో ఇచ్చాడు. ఇప్పుడు కూడా చాలా బాగా చేస్తున్నాడు ఇమాన్యుల్కి ఇచ్చాడు. కానీ మాస్క్ మ్యాన్ ఒక తెలివిగా ఆలోచించి గార్డెన్ అనేది చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి దీనికి సహాయంగా షష్టికి కూడా ఇవ్వడం జరిగింది. అంటే షష్టి ఇమాన్యుల్ కలిసి గార్డెన్ క్లీన్ చేయాలని మాస్క్ మ్యాన్ అయితే చెప్పాడు. తర్వాత పవన్ సామాన్లు క్లీన్ చేయడానికి రీతుకి అయితే ఇచ్చాడు. ఇప్పుడు కూడా ఆమె మంచిగా క్లీన్ చేస్తుందని చెప్పి పవన్ రీతుకే ఆ సామాన్లు క్లీన్ చేసే బాధ్యత కూడా రీతుకే ఇచ్చాడు. శ్రీజ రాము రతోడికి బట్టలు ఉతికేది స్టార్టింగ్లో ఇచ్చింది. ఇప్పుడు కూడా ఆయననే కంటిన్యూ చేయమని చెప్పింది. తర్వాత ప్రియ సంజనని వంట చేయమని చెప్పింది స్టార్టింగ్లో. కానీ ఇప్పుడు ఈమె మార్చేసింది. ఇప్పుడు ఈమె ఎవరిని పెట్టిందంటే తనుజని భరణిని ఇద్దరిని పెట్టింది. ఎందుకంటే వంటలో ఒక అబ్బాయి ఉంటే మోస్ట్ ఆఫ్ ది ఎల్ఫ్ అవుతుందని చెప్పి తనుజని భరణిని పెట్టడం జరిగింది ప్రియ. ఇంతటితో వాళ్ళ పనులు అనేది అప్పగించారు. తర్వాత బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ చేశాడు. ఏంటంటే నా గార్డెన్ చూస్తానికి చాలా క్లీన్గా లేదు, ఎవరైతే గార్డెన్ అంటే ఇమాన్యుల్ మీరైతే గార్డెన్ త్వరగా క్లీన్ చేయాలని చెప్తే ఇమాన్యుల్ అయితే వెంటనే వెళ్ళి గార్డెన్ క్లీన్ చేయడం మొదలుపెట్టారు. ఎవరికి ఇచ్చిన బాధ్యతలు సెలబ్రిటీలకి వాళ్ళైతే పనులు చేయడం మొదలుపెట్టారు. తర్వాత బిగ్ బాస్ ఒక ఆహారం పంపించాడు వాళ్ళకి, అంటే లైక్ బిర్యానీ పండ్లు ఇవి పంపించడం జరిగింది. తర్వాత వాటన్నిటిని కామనర్స్ అయితే తింటున్నారు. ఎందుకంటే వీళ్ళు సెలబ్రిటీలు వాళ్ళు పనులు చేసుకుంటున్నారు, తింటుంటే వీళ్ళు సెలబ్రిటీలు వాళ్ళ వర్క్ అయిపోగానే ఇంట్లోకి వెళ్ళి అంటే ఓనర్స్ ఇంట్లోకి వెళ్ళి తినడానికి ప్రయత్నించి పెట్టుకుంటే ఇమాన్యుల్ అయితే పెట్టుకొని ఒక ముద్ద నోట్లో పెట్టేసరికి బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది. ఏంటంటే సెలబ్రిటీలు మీరున్న నార్మల్ హౌస్కి వెళ్ళిపోవాలి, తక్షణమే ఇందులో ఉండకూడదు అని చెప్తే వాళ్ళు వెంటనే అక్కడ తినే ఫుడ్ని అక్కడ ఇసిపెట్టి అక్కడి నుంచి అయితే వాళ్ళ హౌస్కి వెళ్ళిపోయారు. దీంతో మాస్క్ మ్యాన్ వాళ్ళు తినలే కదా, ఇమాన్యుల్కి నా గార్డెన్ అప్పగిప్పాడని చెప్పాడు కదా, గార్డెన్ పని మంచి చేసిండు, ఇంతసేపు ఇమాన్యుల్ పని చేసిండు, ఆయన తినాలి కదా అన్న ఉద్దేశంతో ఏం చేశాడంటే మంచిగా ఆలోచించి ఒక బిర్యానీ ప్లేట్లో తీసుకొని వెళ్ళడం జరిగింది. అంటే బిగ్ బాస్ చెప్పినాక కూడా ఈయన బిర్యానీ పెట్టుకొని ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. తర్వాత బిర్యానీ పెట్టమని ఆయనకి ఇమాన్యుల్కి ఇచ్చాడు. ఇస్తే బిగ్ బాస్ నుంచి మళ్ళీ అనౌన్స్మెంట్ వచ్చింది, బిర్యానీ నేను పంపించిన ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే స్టోర్ రూమ్లో పెట్టాలని ఆర్డర్ చేశాడు. దీంతో కామనర్స్ అందరూ ఆ బిర్యానీని తీసుకెళ్లి స్టోర్ రూమ్లో పెట్టాడు. ఇక్కడ ఇమాన్యుల్ తినలేదు. దీనికి మాస్క్ మ్యాన్ అయితే చాలా బాధపడి ఏడ్చినట్టు చేశాడు. ఇక్కడ ఆయన ఏడవలసిన అవసరం లేదు, అక్కడ ఏడ్చాడు. కానీ ఎందుకు ఏడ్చాడో కూడా తెలియదు. దీన్ని మాత్రం కొంచెం ప్రోమో కోసం ఏడ్చాడని అనుకుంటున్నారు అందరూ. మాస్క్ మ్యాన్ స్టార్టింగ్లో చాలా బాగా ఉన్నాడు, తను ఉంటేనే బిగ్ బాస్ చూడాలి అన్న ఉద్దేశంతో అయితే బిగ్ బాస్ ఓపెన్ చేశాను. తను ఏడ్చుకుంటూ ఇమాన్యుల్ అన్నం తినలేదు, ఏం తినలేదు, పెట్టడానికి బిగ్ బాస్ లేదు, నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా పర్లేదు, నేను ఇమాన్యుల్కి అన్నం పెడతాను, ఫ్రూట్స్ ఇస్తానని తీసుకెళ్ళి మళ్ళీ ఫ్రూట్స్ ఇచ్చాడు. ఇస్తే కామనర్స్ అందరు వెళ్ళి మీరు పని చేశారు కాబట్టి మా తరపున ఇది మీ గిఫ్ట్ అని చెప్పి వాళ్ళకి ఫ్రూట్స్ ఇవ్వడం జరిగింది. వెంటనే బిగ్ బాస్ నుంచి మళ్ళీ అనౌన్స్మెంట్ వచ్చింది, ఈ ఫ్రూట్స్ కూడా మీకు వద్దనుకుంటే ఈ ఫ్రూట్స్ కూడా మీరు స్టోర్ రూమ్లో పెట్టాలనుకుంటున్నారా అని చెప్పడంతో వాళ్ళు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టారు. ఓనర్స్కి ఎవ్వరు కూడా పర్మిషన్ లేనిది కామనర్స్ వాళ్ళ ఇంట్లోకి వచ్చి వాళ్ళ ఫుడ్ కానీ వాళ్ళ వాటర్ కానీ ఏది తాగడానికి వీల్లేదని బిగ్ బాస్ అయితే ఆర్డర్ వేశాడు. దీంతో అయితే ఇది ఒకటి కంప్లీట్ అయింది. తర్వాతకి బిగ్ బాస్ అనేది అందరికీ కలిపి కామనర్స్కి సెలబ్రిటీలకి అందరికీ కలిపి ఫుడ్ అయితే అరేంజ్ చేసి పెట్టాడు. ఫుడ్ అరేంజ్ చేసి పెట్టగానే అక్కడ అందరూ చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యి అక్కడ కూర్చొని అందరూ తింటున్నారు. అంటే సెలబ్రిటీలు ఒక పక్క కామనర్స్ ఒక పక్క కూర్చొని అందరు ఫుడ్ తినడం మొదలు పెట్టారు. బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది ఏంటంటే ఎవరికి పంపించిన ఫుడ్ వాళ్ళే తినాలి అని. సరే అని ఎవరికి పంపించిన ఫుడ్ వాళ్ళే తింటున్నారు. ఇక్కడ కొన్ని గాసిప్స్ జరిగాయి. అక్కడ ఇమాన్యుల్ మన మాస్క్ మ్యాన్ని గుండంకుల్ అని జోక్గా అన్నాడు. అది కూడా మనకు తెలుసు, అతను కమీడియన్, ఇమాన్యుల్ అనేట ఆయన కమీడియన్, జోక్గా అన్నాడు. అక్కడ అందరూ జోక్గా తీసుకున్నాడు, మాస్క్ మ్యాన్ కూడా జోక్గా తీసుకున్నాడు, అందరు జోక్గా తీసుకొని నవ్వారు. అయిపోయింది, అంతటితో అయిపోయింది. తర్వాత బిగ్ బాస్ నుంచి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది ఏంటంటే ఇమాన్యుల్ మీరు గార్డెన్ క్లీన్ చేయడానికి ఎంత టైం తీసుకుంటారు అనేసరికి ఇమాన్యుల్ లేసి ఒక డే పడుతుంది అని చెప్పాడు. సరే అని చెప్పి అంటే తర్వాత మళ్ళీ బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది ఏంటంటే మీ పనిని మాస్క్ మ్యాన్ ఎంత చేస్తారో ఆయన చెప్తా ఆయన డిసైడ్ చేశాడంటే ఇమాన్యుల్
ఇమాన్యుల్ ఉండి ఇప్పుడు నాకు ఆయనకి ఇంతసేపు ఆయననే గెలికిన నేను అన్న ఉద్దేశంతో అట్లా మాట్లాడేసరికి ఈ మాస్క్ మ్యాన్ వేసి ఈ నైట్ వరకు క్లీన్ చేసేస్తాడు అంత అయిపోతుంది అని చెప్పేసరికి ఏంటి అలా మాట్లాడుతున్నావు అంటే నువ్వు కూడా చూసి మాట్లాడాలని మాస్క్ మ్యాన్ ఇమాన్యుల్ అన్నాడు. నన్ను గుండు అనే మందులో నువ్వు కూడా చూసి మాట్లాడాలి, నా బాడీ షేమింగ్ చేశావు నువ్వు అని అన్నాడు. అంతవరకు నవ్వి అంత జోక్గా తీసుకున్న మాస్క్ మ్యాన్ అప్పుడు ఆ బిగ్ బాస్ చెప్పేసరికి ఆయన ఏదో క్రోధంగా ప్రోమోల పడేలాగా ఏదో హైలైట్ కావాలన్న ఉద్దేశంతో అట్లా మాట్లాడేదేమో అని నాకు అనిపించింది. మీకేమనిపించిందో నాకే తెలియదు, కానీ నాకైతే అట్లానే అనిపించింది. తర్వాత ఇమాన్యుల్ వెళ్ళి మాస్క్ మ్యాన్కి సారీ నా ఉద్దేశం అనలేదు, మన స్టార్టింగ్ నుంచి మన బాండింగ్ అనేది చాలా బాగుంది, మన క్లోజ్ అయింది మీరు ఒక్కరే, అందుకే నేను అట్లా మాట్లాడడం జరిగింది, సారీ మీ ఫీల్ అయితే సారీ, నేను ఎవరిని అంత అనను, ఎవరైతే నా జోక్ తీసుకోగలుగుతారో వాళ్ళతోటే నేను అలా మాట్లాడతానంటే నేను తీసుకుంటా, నేను కూడా అంతే అని మాస్క్ మ్యాన్ గట్టిగా అన్నాడు. నాకు అట్లా అనడం, బాడీ షేమింగ్ చేయడం, నన్ను గుండంకులు అనడం అంటే మా ఇమాన్యుల్ అన్నాడు, మరి స్టార్టింగ్లో మీరు చెప్పలేదు కదా, నాకు స్టార్టింగ్ నేను మాట్లాడేటప్పుడు ఆ మాటను ఎందుకు ఆపలేదు అంటే నాకు అప్పుడు అనిపించలేదు, నాకు ఇప్పుడు అనిపిస్తుందని మాస్క్ మ్యాన్ అయితే చాలా పొగరుగా అయితే రిప్లై చేయడం జరిగింది. దానికైతే ఇమాన్యుల్ అయితే తన పక్షాన జరిగిన పొరపాటుకి అతనైతే సారీ, నా తరపున జరుగుంటే ఇది సారీ అని చెప్పడం జరిగింది. ఇక్కడైతే మాస్క్ మ్యాన్ది చాలా తప్పు ఉందని అనుకుందాం. ఎందుకంటే స్టార్టింగ్లో ఇమాన్యుల్ అన్న జోక్కి అతను నవ్వకుండా ఎందుకు అట్లా అంటున్నావు, నాకు ఇష్టం ఉండదు అలాంటి జోకులు నాకు ఇష్టం ఉండవు అని చెప్తే అక్కడితోటి ఇమాన్యుల్ ఆపేసేవాడేమో. ఎందుకంటే తను కమీడియన్ కాబట్టి ఎవరిని అంతగా కించపరిచేలా ఏం జోక్ లేదు అక్కడ, కాబట్టి మొదట్లోనే ఆపితే దాన్ని అయిపోయేదేమో. తర్వాతకి తీసుకొని 40 minutes తర్వాత బిగ్ బాస్ అతనికి ఎంతలో చేస్తాడో పని చెప్పమన్నందుకు అతను లేచి గట్టిగా అరిచి చేస్తే నాకు కొంచెం ఇన్సల్ట్ అయినట్టు అనిపించింది. ఎందుకంటే ఇమాన్యుల్ కమీడియన్, అక్కడ జోక్ పండాలని ఆ ఉద్దేశంతో వేసాడు, కానీ ఇక్కడ మాస్క్ మ్యాన్ దాన్ని సీరియస్గా తీసుకొని 40 minutes తర్వాత సీరియస్గా రిలీజ్ అయ్యి సీరియస్ తీసుకోవడం అయితే నాకైతే నచ్చలేదు. ఇక్కడ మాస్క్ మ్యాన్దే 100% తప్పు ఉందని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో నాకైతే కామెంట్ చేయండి. తర్వాత రీతు చౌదరి గురించి మాట్లాడుకోవాలి. రీతు చౌదరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేట ఆయన ఆర్మీ పర్సన్ ఉన్నాడు. అతను ఒక ఉద్దేశంతో ఆర్మీ నుంచి లీవులు పెట్టి అన్నీ చేసి ఏదో సాధించాలని బిగ్ బాస్కి అయితే వచ్చాడు. అతన్ని రీతు చౌదరి ఎందుకో లవ్ ట్రాక్లు దింపుతున్నదేమో అని నాకైతే డే 1 నుంచి అనిపించింది. ఎందుకంటే తను కళ్ళల్లో కళ్ళు పెట్టి ఒక టాస్క్ చేయడం, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలి అని చెప్పి అతన్ని తీసుకొచ్చి ఒక గేమ్ ఆడి తనతోటి, బిగ్ బాస్ చెప్పలేదు, తనే గేమ్ ఆడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ అలా పట్టుకొని చూసుకుంటూ ఉంటే తన గేమ్ ఏమన్నా డిస్టర్బ్ అవుతుందేమో, తర్వాత లవ్ ట్రాకులు దిగితే అతను లాస్ట్ వరకు ఉండడేమో, మధ్యలో వెళ్ళిపోతాడేమో, అంటే తను వచ్చిన పని ఏంటో తను కంప్లీట్ చేయలేడేమో అని నాకు అనిపిస్తుంది. రీతు చౌదరి ఇప్పటి వరకనే దీన్ని ఆపేసే బెటర్గా ఉంటుంది. రీతు చౌదరి ఎందుకంటే ఆ లవ్ ట్రాక్లో దింపితే నేను ప్రోమోలో కనిపిస్తాను, ఆ లవ్ ట్రాక్లో దింపితే నేను ఎక్కువ వారాలు ఉండొచ్చు, ఆ లవ్ ట్రాక్లో దింపితే ఎవరినైనా ఒక లవ్ ట్రాక్ నడిపిస్తే చాలా బెనిఫిట్స్ నాకు ఉంటాయి అన్న ఉద్దేశంతో అలా చేస్తుందేమో అని నాకు అనిపిస్తుంది. ఇదైతే నాకు అసలు నచ్చలేదు. మీకేమనిపించింది? మీకు కూడా అలా అనిపించిందే? అలా అనిపించుంటే నాకైతే కామెంట్ చేయండి. ఇంతటితో ఈ ఎపిసోడ్ అయితే అయిపోయింది. డే 2లో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి బిగ్ బాస్ కంటెంట్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.